మణుగూరులో బీఆర్ఎస్ నేతలు రాస్తారోకో చేపట్టారు. పట్టణం నుంచి థర్మల్ పవర్ ప్లాంట్ వరకు ఆర్&బి రోడ్డు శిథిలావస్థకు చేరిందని విమర్శించారు. దీంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని వాపోతున్నారు. దీనిపై బస్టాండ్ వద్ద బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఆందోళన చేశారు. దీంతో వారిని పోలీస్ స్టేషన్కు తరలించారు. ఆర్&బి రోడ్లో అనేక నెలలుగా గుంతలు పడి అనేక మంది యొక్క ప్రాణాలు కోల్పోతా ఉన్న సందర్భంలో ప్రజల యొక్క ప్రాణాలు కాపాడాలి, ప్రజలకు రక్షణ కల్పించాలనే సంకల్పంతో బీఆర్ఎస్ మణుగూరు పట్టణ మండల కమిటీ, పట్టణ కమిటీల ఆధ్వర్యంలో ఈరోజు నిరసన కార్యక్రమాన్ని చేయాలని పిలుపునివ్వడం జరిగింది. ఆ పిలుపులో భాగంగా ఆర్&బి అధికారులు స్పందించాలని, ఆర్&బి అధికారులతో పాటు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గారు కానీ స్థానికంగా ఉన్నటువంటి అధికార యంత్రాంగం కదలాలని సంకల్పంతో మాత్రమే ఇవాళ మేము నిరసన కార్యక్రమం చేసే దానికోసం నిర్ణయం తీసుకుంటే, మేము నిరసన చేద్దామని అక్కడికి వెళ్ళిన వెంటనే స్థానికంగా ఉన్నటువంటి అధికార పార్టీ నాయకులు పోలీసులపై ఒత్తిడి చేసి నిరసన కార్యక్రమాన్ని, ప్రజలకు సంబంధించినటువంటి కార్యక్రమాన్ని జయప్రదం కాకుండా అడ్డుకునే దానికోసం ప్రయత్నం చేసి దాన్ని బీఆర్ఎస్ పార్టీగా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇది దుర్మార్గమైనటువంటి చర్య. ఇది మన ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం. ప్రజాస్వామ్య దేశంలో ప్రజల యొక్క హక్కుల్ని కాపాడే బాధ్యత ప్రతి ఒక్క పౌరుల మీద ఉంటుంది. అదే ఉద్దేశంతో బీఆర్ఎస్ పార్టీ ప్రజల తరపున పోరాడే పార్టీగా, ప్రజల తరపున మాట్లాడే పార్టీగా, ప్రజల యొక్క అవసరాలను గుర్తించే పార్టీగా ఇలా ముందున్నది. కాబట్టి ఇలా ప్రజల యొక్క అవసరాలను గుర్తించి వాళ్ళ రోడ్డు మరమ్మతులు చేయాలని నిరసన కార్యక్రమాన్ని తీసుకోవటం జరిగింది. దాన్ని ఇలా భగ్నం చేసినవని ముసుకోవచ్చు. కానీ ఇది భవిష్యత్తులో ఇవాళ అధికార పార్టీ యొక్క నాయకులకి ఇది చెంపపెట్టుగా మారబోతా ఉంది. ఎందుకంటే భవిష్యత్తులో ఇప్పటికే అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ తెలుసు, ఈ ప్రాంత ప్రజలందరికీ తెలుసు. యాక్సిడెంట్లు అయి అనేక మంది ప్రాణాలు పోతా ఉన్నాయి. వారి యొక్క ప్రాణాలను కాపాడాల్సినటువంటి ప్రభుత్వ యంత్రాంగం కానీ ప్రజాప్రతినిధులు కానీ పట్టించుకోకుండా వారి యొక్క ప్రాణాలు కాపాడాలని సంకల్పంతో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకత్వాన్ని అరెస్ట్ చేయటం అంటే ఇంతకన్నా దుర్మార్గమైనటువంటి చర్య ఏమైనా ఉన్నదో ఒక్కసారి ఆలోచించాలని ప్రజలందరూ మేము కోరుతా ఉన్నాం. రోడ్డు మీద మెయిన్ రోడ్డుపై గుంతలు పడతా ఉంటే ఈ మధ్య కాలంలో కంటి తుడుపు చర్యగా మమ అనిపించినటువంటి సందర్భం సిఎస్పి డౌన్లో మనకు తెలుసు. అలా కాకుండా బందోబస్తుగా మరి 4 చక్రాల వాహనాలకు కానీ 2 చక్రాల వాహనాలకు కానీ ప్రమాదం లేకుండా ప్రధాన రహదారిపై బందోబస్తు రోడ్డు నిర్మించాలని చెప్పి ఈరోజు ధర్నా రాస్తారోకు చేయడం జరిగింది. అలాగే ఆనాటి ఎమ్మెల్యే రేగా కాంతారావు గారు మణుగూరు నుండి జానంపేట వరకు మరి ప్రయాణదారులకు ఏమాత్రం ప్రమాదం జరగకుండా బీటీపీఎస్ నిధులతో మెయిన్ రోడ్డుపై మరి లైట్లను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ లైట్లను కూడా ఈరోజు సగం వేసి ఆఫ్ చేసి వాటి పర్యవేక్షణ కూడా కరువైన సందర్భంగా దానికి సంబంధించినటువంటి అధికారులు కూడా తక్షణమే స్పందించి మరి బీటీపీఎస్ ఈరోజు నడుస్తున్న సందర్భంగా ఒకప్పుడు అటు ట్రాఫిక్ అనేది పెద్దగా ఉండేది కాదు. ఈరోజు ట్రాఫిక్ చాలా పెరిగిపోయిన సందర్భంగా ఈ రోడ్డుని గుంతల్ని మరి పూర్తి చేసి లైట్లు కూడా ఏర్పాటు చేసి వాహనదారులకు ప్రాణభిక్ష పెట్టాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఇలాంటి మరి పోలీసు వారు ఇవాళ చేసినటువంటి దుశ్చర్యలు మరి భవిష్యత్తులో జరిగితే మేము కూడా తీవ్రంగా నిరసనలు వెలుబుచ్చుతామని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నా. మణుగూరు ప్రధాన